కేటీఆర్ గారు, మీరు ఈ మధ్యకాలంలో మీ మాటల దాడి పెరిగింది, మాటల్లో పదును పెరిగింది, మాటల్లో ఎదుటి వ్యక్తిని దూషణ పెరిగింది. ఇదివరకు మీరు ఇట్లా ఉండేవాళ్ళు కాదు. ఈ సంవత్సర కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తర్వాత ఇలా మారటానికి కారణం ఏంటి? అధికారం కోల్పోయారనా, లేకపోతే ఫ్రస్ట్రేషనా, లేకపోతే రేవంత్ రెడ్డి మీద కోపమా, ఏంటి? రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మహత్యం. ఎందుకంటే ఇప్పుడు నన్నంటే పడతానండి. నన్నంటే వ్యక్తిగతంగా నేను రేవంత్ రెడ్డి కంటే వయసులో చిన్న కాబట్టి నన్నంటే కూడా నన్ను వ్యక్తిగతంగా దూషించినా పడతాను. కానీ ఇవాళ కేసీఆర్ లాంటి ఒక మహానాయకుడు, తెలంగాణ సాధించిన నాయకుడు, పదవీ త్యాగంతో పార్టీని ప్రారంభించి చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, ఇవన్నీ అసలు ఒక రకంగా కాదు. ఇవాళ తెలంగాణలో ఇన్ని జరుగుతున్నాయంటే తెలంగాణ అనేది 24 ఏళ్ళుగా భారతదేశ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందంటే దానికి కారణం కేసీఆర్. అలాంటి కేసీఆర్ గారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు దూషిస్తుంటే నాకు అర్థమైందల్లా ఒకటే, కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ భాషలోని సమాధానం చెప్తే తప్ప అర్థం కాదు, ఎక్కదు. అందుకే మాట్లాడాల్సి వస్తుంది. నాకు యాక్చువల్లీ ఎన్నడూ అలవాట్లేదు ఇట్లా మాట్లాడడం, కానీ తప్పట్లేదు. రేవంత్ రెడ్డికి ఏ భాష అయితే అర్థమవుతుందో, ఏ భాష అయితే ఆయన నెత్తిలోకి ఎక్కుతుందో ఆ భాషలో మాట్లాడాలి. మీరు ఉన్నది రేవంత్ రెడ్డి కోసం కాదు కదా, రాజకీయం చేస్తుంది. తెలంగాణ ప్రజల కోసం. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కదా, కాబట్టి ఆయన మాట్లాడే మాటలకి పతాక శీర్షికల్లో తాటికాయంత అక్షరాలతో రాసినప్పుడు, ఆయన దూషణలకు కూడా అంతే స్థాయిలో ఇవాళ విస్తృతమైన ప్రచారం జరుగుతున్నప్పుడు, మరి ఆయనకు అర్థమయ్యే భాషలో ఆయన దూషిస్తున్నప్పుడు, ఇప్పుడు కేవలం కేసీఆర్ గారు ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కాదు, ఒక మహానాయకుడు తెలంగాణ సాధించిన వాడు మాత్రమే కాదు, నా తండ్రి కూడా కదా. ఒక కొడుకుగా మా తండ్రిని ఎవరైనా అన్ని మాట్లాడుతుంటే ఆ మాత్రం రేషన్ లేకపోతే నేనేం కొడుకుని, నేను కూడా అనేదల్లా ఒకటే, గౌరవం అనేది, మర్యాద అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలి. నువ్వు మర్యాద ఇస్తే మేము మర్యాద ఇస్తాం, నీ పదవికి ఇస్తాం, నీకు ఇస్తాం. నోటికి వచ్చినట్టు వాగుతాను, ఇష్టం వచ్చిన బూతులు తిడతానంటే నీకు కూడా అదే. సంవత్సరం అయింది కదా, సంవత్సరం తర్వాత ఒక కన్ఫెషన్ చేసుకునే అవకాశం ఉందా? ఒక అప్పీల్ గానే చేసే అవకాశం ఉందా? పద్ధతి రాజకీయం చేద్దాం, దోషణ రాజకీయం వద్దు. తెలంగాణలో వీఆర్ రెడీ, వీ నెవర్ సీ. ఇన్ఫ్యాక్ట్ మాకు కేసీఆర్ గారు మేము డిసెంబర్ 23లో ఓడిపోయిన తర్వాత మాకేం చెప్పారంటే, 3-4 నెలల పాటు మీరేం మాట్లాడొద్దు, గమ్మునుండండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, సూచనలు ఇవ్వండి, వాళ్ళు ఏమన్నా అడిగితే అడ్వైజ్ ఇవ్వండి అని చెప్పారు. మేము అదే ఓరియంటేషన్తో అసెంబ్లీకి పోగానే స్టార్ట్ దాడి, విపరీతమైన మాటలు, ఇష్టం వచ్చిన విమర్శలు, దూషణలు. ఏం చేయాలి మేము? డెఫినెట్గా మేము ప్రతిస్పందించాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. అట్లా స్టార్ట్ అయిందండి. స్టార్ట్ చేసింది మేము కాదు. ఇవాళ దయచేసి గత 12 నెలలుగా ఎక్కడన్నా రేవంత్ రెడ్డి గారు ఉపన్యాసం ఎక్కడన్నా చూడండి, బాలల దినోత్సవానికి పోతే అక్కడ కేసీఆర్ని తిడతాడు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్రకు, సద్భావన అంటే మంచి భావన, అక్కడ పోయి కేసీఆర్ని తిడతాడు. ఆఖరికి బర్త్డే రోజు, ఆయన సొంత బర్త్డే రోజు, ఆ రోజు కూడా పోయి కేసీఆర్ చావును కోరుకుంటాడా? అట్లాంటప్పుడు మేమేం చేయాలి చెప్పండి మీరు నాకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే టీవీ మ్యూట్ పెడుతున్నారు, పిల్లలు ఎక్కడ విని చెడిపోతారు, అంత నికృష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి మరి? చాయిస్ ఏముంది? అందుకే నేను అనేది, ఇకనైనా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే మంచి అవకాశం వచ్చింది, అదృష్టం వారిది బాగుంది. ఇకనైనా మంచిగా మాట్లాడితే నీకు కూడా మేము మర్యాదిస్తాం, నీ పదవికి మర్యాదిస్తాం, హుందాగా మాట్లాడదాం, హుందాగా రాజకీయాలు చేద్దాం. వీఆర్ రెడీ.